కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేరా? వీటన్నిటికీ ఎప్పుడోసారి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఆ సమయం కోసం ఎదురు చూస్తారు. మీ కామెంట్స్ కి బహిరంగంగా వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయకపోవచ్చు, వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతి సందర్భం లోపల ఈ ఫలితాలు అయితే పునరావృతం అవుతున్నాయి, చూస్తున్నాం కదా. ఇప్పటికైనా మీరు వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలకు ఎన్ని ఎజెండాలన్నా ఉండని ఆ ఎజెండాలను ముందుకు తీసుకురండి, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు ఒక హిందుత్వాన్ని ఎందుకు మాట్లాడతారు? ఒకసారి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, తమిళనాడు ఎక్స్పర్ట్, తమిళనాడు తెలుగు యువశక్తి అధినేత కేతిరెడ్డి గారు, నమస్తే అండి. ఏంది విజయ్ సునామీ? తమిళనాడు సింగిల్ గా వచ్చినట్టున్నాడు, సింహం సింగిల్ గా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ రికార్డు కూడా బద్దలు. ఎంజీఆర్, ఎన్టీఆర్, మళ్ళీ విజయ్ 111 సీట్లు. ఇప్పుడు ఒకవేళ అతను అంత బాగా చేస్తుంటే రామారావు లాగా ఉండేవాడేమో, ఎందుకంటే ఆయన కొన్ని ప్రాంతాలు మాత్రమే క్యాంపెయిన్ చేశాడు. కాబట్టి ఏంటంటే మనం ఇది ఊహించే వినండి ఒక్క నిమిషం. రామారావుకి అక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉంది, ఇక్కడ డిఎంకే ఎన్డీఎంకే ఇద్దరున్నారు కదా, ఇద్దరున్నారు. 111 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎవరో ఒకరి సహాయం లేకుండా ఆయన గవర్నమెంట్ ఎట్ట పెడతారు సార్? నేను చెప్పాను 111 వచ్చాయి, ఇంకా 7 వస్తే చాలు కదా. ఇక ఎలక్షన్ 118 రావాలండి మ్యాజిక్ ఫిగర్. కౌంటింగ్ 111 వస్తున్నాయి. కాంగ్రెస్ 11 అంటే 23 రౌండ్స్ ఉంటాయి సార్. ఇంకా నేను అనేది మీరు 23 రౌండ్లు ఉంటాయి. ఈ 6 రౌండ్లు 7 రౌండ్లు తర్వాత చెప్పిన సంభాషణ ఉంటుంది. అదే నేను అనేది 23 రౌండ్లు ముగిసేసరికి సింగిల్ గా కూడా రావచ్చు కదా అంటున్నా. ఇప్పుడు మన యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 111 ఎలక్షన్ కమిషన్ 111, అన్నా డిఎంకే 60, డిఎంకే 41, పిఎంకే 6, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సిపిఐ 2. ఓకే, సో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినా సరిపోద్ది, బీజేపీ సపోర్ట్ ఇచ్చినా సరిపోద్ది. కాంగ్రెస్ ఫస్ట్ లో కూడా ట్రై చేసింది విజయ్ తో పోదామని. వాళ్ళు ఏమన్నా 5 మంది పోతారేమో వాటిలో, చెప్పలేం కదా. ఇప్పుడు రాజకీయం అంటే ఎట్లా ఏం జరుగుతుందో అని చెప్పలేం కదా. ఇప్పుడు డిఎంకే అలయన్స్ లో ఉన్నారు వాళ్ళు డిఎంకే వాళ్ళు ఏం చేశారు, కొన్ని పార్టీలకి ఏమో వాళ్ళ గుర్తే ఇచ్చి నిలబెట్టారు. కాంగ్రెస్ మాత్రం వాళ్ళ హస్తం గుర్తు మీదే నిలబడ్డారు. అర్థమైందా సార్? వాళ్ళ విప్పు తయారు చేసేది ఏముంది, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళతో సంబంధం లేదు కదా డిఎంకేతో. అలాంటి అంటే కాదు, ఎందుకు విజయ్ పట్ల ఇంత సానుకూలత వ్యక్తమైంది? ఒక యాక్సిస్, మీరు ఆ రోజు ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ రోజు, ఒక యాక్సిస్ మై ఇండియా ప్రెడిక్ట్ చేయలేదు, మా తమిళ ఎడిటర్ సెబీ స్టాన్లీ ప్రెడిక్ట్ చేశారు. నేను అదే రోజు చెప్పాను, ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రోజు ఇట్లా ఉంది రిజల్ట్ అని చెప్పాను. ఎందుకు విజయ్ 35 మంది 35 మందిలో 31 మంది చెప్పారని చెప్పారు. సో విజయ్ పట్ల ఇంత సానుకూలత ఎందుకు వ్యక్తమైంది? డిఎంకే అన్ని సర్వేలు కూడా నెంబర్ 1 అంటే నెంబర్ 3 కొట్టారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే చెప్పమంటారా, యాక్చువల్ గా కరుణానిధి గారు, జయలలిత గారు ఉన్నప్పుడు ఏంటంటే టగ్గా ఫైట్ గా నడిచేది. ఎట్లా ఉండేది అంటే గొడవలు, ఈ హంగామా, ఆమెని ఈయన జైల్లో పంపిస్తే ఈమె అధికారంలో రాగానే ఆయన్ని జైలుకు పంపించి ఇలాంటి వ్యవహారం అంతా ఆ కాలంలో ఉండేది. కానీ స్టాలిన్ చాలా పెద్ద మనిషిలాగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. అక్కడ ఉన్న వ్యవస్థకి విరుద్ధంగా డిఎంకే పాలన సాగించాడు. ఇది ఒక కొత్త రాజకీయం, కక్ష రాజకీయం కాకుండా మంచిదే కదా. కొత్త రాజకీయం మంచిదే కదా, కక్ష రాజకీయం మంచిది కాదు కదా. అదే కొత్త రాజకీయం. అక్కడ ఏంటంటే ఇన్ని రోజులు నడిచిందేమో కక్ష రాజకీయం, ఇప్పుడు కొత్త రాజకీయానికి నాంది పలికాడు. దాన్ని బట్టి ఏంటంటే విజయ్ ఏమో కొత్తగా వచ్చాడు కాబట్టి కొత్తగా ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి ఒక ఫీలింగ్ కూడా జనాలకు ఉండొచ్చు కదా. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి ఏంటంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. దాన్ని ఏం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని పక్కన పెట్టుకొని నడిపించుకొని ఆయన సొంతంగా వస్తే కూడా ఆయనకి సేమ్ విజయ్ బలం కూడా ఉండొచ్చు కదా. విజయ్కి ఉన్న బలం ఆయనకు కూడా ఉండొచ్చు కదా. 18% ఆయన క్యాస్ట్ ఓట్లే ఉన్నాయి కదా. ఈయనకి 18% ఎక్కడ ఉన్నాయి ఓట్లు? ఈయనకి 18% లేవు కదా. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు అంత లేవు కదా.
పవన్ కళ్యాణ్కి 18% ఉన్నాయి కదా, స్టాండర్డ్ కాదు, ఉంది కదా. ఉన్నాయి కదా విజయ్ కి. దళితు బ్రాహ్మణ్ రెండు కలిస్తే ఉంటాయి కదా, 20% పైన ఉంటాయి. బ్రాహ్మణ్స్ ఎందుకు వేస్తారు సార్ విజయ్కి? తండ్రి వాళ్ళు మొత్తం ఏడీఎంకే కదా వేసారు, తల్లి బ్రాహ్మణ్ కదా, తల్లి బ్రాహ్మణ్ కదా, బీజేపీ ఉన్న పార్టీకే కదా సార్ వేస్తారు. తల్లి బ్రాహ్మణ్ కదా, తల్లి బ్రాహ్మణ్ కదా. అన్నామలకి టికెట్ ఇవ్వలే కదా. అన్నామలై బ్రాహ్మణ్ కాదు కదా. నేను అనేది అన్నామలై హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్. అన్నామలై హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ కదా అంటారు అక్కడ. అవును, అందుకోసమే కదా అన్ని సీట్లు వచ్చినాయి. టికెట్ ఇవ్వలేదు కదా. అంటే అతను క్యాంపెయిన్ కింద తిరిగేదానికోసం ఉన్నాడు. ఓకే, ఏమన్నా రాజ్యసభ గీసభ ట్రై చేస్తారేమో. ఇప్పుడు త్రిష గురించి ఒక మాట చెప్పాలంటే, త్రిష పుట్టినరోజు సందర్భంగా ఇది విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అని అంటున్నారు కదా. ఇప్పుడు విజయ్ 2 కాన్స్టిట్యున్సీల్లో గెలిస్తే త్రిష ఒక కాన్స్టిట్యున్సీలో బైపోల్లో నిలబడుతుంది. ఓకే, ఆమె రేపు ఏమవుతుందో మంత్రి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే చెప్పమంటారా, జయలలితని కూడా ఆ రోజు ఎంజీఆర్ ఏం చేశాడంటే మన రిప్రజెంటేటివ్ గా ఉండేదానికోసం రాజ్యసభకు పంపించాడు. ఆ రోజు ఫస్ట్ రాజ్యసభకి నామినేట్ చేశాడు. ఓకే, అదే విధంగా ఈ త్రిషాని రేపు రాజ్యసభ కన్నా పంపిస్తాడు, లేదంటే అసెంబ్లీ నుంచి ఎలక్ట్ చేసి ఏదైనా మినిస్టర్ గా కూడా తీసుకునే దానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అమ్మాయి అంటే యాజ్ పర్ అస్ట్రాలజీ ప్రకారం వాటి ప్రకారం అమ్మాయి బర్త్డే ఈ రోజు, ఆ అమ్మాయి వల్ల అతను అవుతాడు, మిగతా వాళ్ళు వీక్ గా ఉన్నాయి, రాసులు బాగలేవు, అందరికి రాసులు సరిగా లేవు అని చెప్పి అందరు చెప్పారు కదా. మీకు చెప్పిన వాళ్ళు ఏంటంటే సెఫాలజిస్టులు చెప్పింది డిఎంకే వసద్దు అని చెప్పారు. కానీ అస్ట్రాలజికల్ గా పెరంబూర్లో జోసెఫ్ విజయ్ 8,140 ఓట్ల ఆధిక్యంలో ఆర్డి శేఖర్ డిఎంకే అభ్యర్థి మీద ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. తిరుచిలో కూడా చూద్దాం. ఎస్, మీరు కంటిన్యూ చేయండి అంతలో. ఎస్, తిరుచిలో డెఫినెట్ గా గెలుస్తాడు. తిరుచి అసలు ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కువగా ఉండే కాన్స్టిట్యున్సీ. తిరుచిరాపల్లి ఈస్ట్ లో 5,286 ఓట్లు 3 రౌండ్ల తర్వాత జోసెఫ్ విజయ్ ఇనిగో ఇరుదయార్ రాజ్ మీద ఆధిక్యంలో ఉన్నారు. 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో త్రిషాన్ ఎక్కడ కంటెస్ట్ చేయించవచ్చు? తిరుచిరాపల్లి ఈస్టా లేదా పెరంబూరా? ఎక్కడ కంటెస్ట్ చేయొచ్చు? పెరంబూరు నిలబడుతుంది అమ్మాయి. ఓకే, త్రిష మద్రాస్ సిటీ కదా, కష్టం లేకుండా జరిగిపోద్ది కదా. మద్రాస్ సిటీ. త్రిష బ్రాహ్మణ్ ఎక్కడ చూసినా అదే కావాలి. తండ్రి తల్లి ఇద్దరు సేమ్ కాంబినేషన్ అయితే విజయ్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. లేదు, తల్లి ఒక కులము, తల్లి కర్ణాటక ఆమె, కేరళ బ్రాహ్మణ్, కన్నడ బ్రాహ్మణ్, ఈయన ఇది అనమాట క్రిస్టియన్. ఈమె తమిళ్ బ్రాహ్మణ్ త్రిషా కృష్ణ. ఈయన పెద్ద డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్, తెలుగులో కూడా చిరంజీవితో తీసాడు సినిమా. అనేది విజయ్ కూడా ఇప్పుడు చేసుకో. త్రిషా కృష్ణన్ ఆల్సో తమిళ్ బ్రాహ్మణ్ కదా అంటారా? తమిళ్ బ్రాహ్మణ, కేరళ బ్రాహ్మణ త్రిషా కృష్ణన్. త్రిష ఆయన పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకోలేదు త్రిషా కృష్ణన్. పెళ్లి చేసుకున్నాం సంగీత కదా. సంగీత కాకుండా ఇప్పుడు ఈమె త్రిష బ్రాహ్మిన్సే కదా, నాయర్స్ కదా వాళ్ళు. కేరళ వాళ్ళండి, కేరళ బ్రాహ్మణ్. సేమ్ తండ్రి బాటలోనే వెళ్ళినట్టు ఆల్మోస్ట్ విజయ్, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి. జెన్జీ యూత్ ఎందుకు విజయ్ వైపు ఉన్నారు? ఎవరు? జెన్జీ యూత్ అంటే కొత్త తరం అంతా కూడా విజయ్కి ఎందుకు ఓటేశారు? కొత్త తరం అంటే ఇప్పుడు వరుసగా ఏందంటే చెప్పమంటారా, అతను తీసిన సినిమాలన్నీ యూత్ ని ప్రేరేపించే సినిమాలు తీసాడు అంతకు ముందంతా. ఓకే, అయ్యా ఏంటంటే ఈ ఓటేయాలని వస్తే ఓటు లేకపోతే, అమెరికా నుంచి ఓటేయాలని వస్తే ఓటు లేకపోతే జరిగిన సంఘటనలు అయితే ఏమి, అదొక సినిమా ఉంది. అదే విధంగా 2-3 సినిమాలు, తలేవర్ అని ఒక సినిమా, దాంట్లో కూడా ప్రజల పక్షాన అట్లా ఎంజీఆర్ ఫార్ములా ఇదంతా. ఎంజీఆర్ కూడా బిఫోర్ ఎలక్షన్ కి వచ్చే ముందు అన్ని ఇట్లాంటి సినిమాల్లోనే యాక్ట్ చేస్తున్నాడు. ఇతను కూడా అదే విధంగా తను వస్తే ఏదో చేస్తాడు అనే ఒక నమ్మకం ప్రజలకు కలిగే విధంగా బిహేవ్ చేశాడు. దాంట్లో భాగంగానే ఈ సినిమా అనేది మేజర్ గా పనిచేస్తుంది అనమాట. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా కదా. అది కాక తమిళియన్స్ కి ముఖ్యంగా ఏంటంటే సినిమా చూస్తూ ఏడ్చేవాళ్ళు కానీ, ఆ ఉధృతికి లోనయ్యేవారు కానీ, ఆ సన్నివేశాన్ని బట్టి అన్ని రకాలుగా ఉండేవాళ్ళు తమిళియన్స్. కాబట్టి అందుకోసం
అందుకోసం అలా ఉన్నారు కాబట్టి సినిమా నటుడు. అదే మన పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు, 2019లో ఇక్కడ కంటెస్ట్ చేశాడు, 7% ఓట్లు వచ్చినాయి. చిరంజీవి ఇక్కడ నిలబడ్డాడు, 18% ఓట్లు వచ్చినాయి. అంటే దాంట్లో ఈ రోజు విజయ్ చూస్తే అంటే తమిళనాడులో సినిమా నటులకి ఎప్పుడైనా రాజకీయాల్లో ఛాన్స్ ఉంది అనేది నిరూపించబడింది ఈ రోజు. ఆంధ్రప్రదేశ్ లో లేకపోవచ్చు కానీ తమిళనాడులో రాజకీయాల్లో సినీ నటులకి ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ కరుణానిధి సినిమా ఫీల్డ్ కి సంబంధించిన ఆయన, ఎంజీఆర్, అదే విధంగా అన్నాదురే, అదే విధంగా జయలలిత, వీళ్ళందరూ సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి సినిమా రంగానికి దీంట్లో తమిళనాడులో ప్రాబల్యం ఉంది, రాజకీయ ప్రాబల్యం ఉంది. వాళ్ళని ఒక నాయకులుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు అనేది ఈ ఎన్నికలతో పటాపంచలేదని చెప్పవచ్చు. ఓకే ఓకే ఓకే. సో మీ ఉద్దేశం త్రిషను మంత్రి చేస్తాడు కంపల్సరీ, త్రిషను ఎమ్మెల్యేగా నిలబెడతాడు, కేబినెట్ లో కూడా పెట్టుకుంటాడు. త్రిష డెఫినెట్ గా దీనివల్ల లేడీస్ ఓట్లు కూడా పడ్డాయా చాలా? ఎందుకంటే త్రిష తన జీవితంలో ఎంటర్ అయిన తర్వాత భార్యకు 250 కోట్లు సెటిల్మెంట్ తర్వాత ఈ చర్య జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయిని రాజ్యసభకు గాని లేదంటే ఈ బైపోల్లో 2 పోల్లో నిలబెట్టి తను పక్కనే ఒక మంత్రిగా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే 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 ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు స్టాలిన్ తర్వాత చిన్న స్టాలిన్, పెద్ద స్టాలిన్, చిన్న స్టాలిన్ ఇద్దరు ఓడిపోతున్నారు. అదే సార్, పెద్ద వాళ్ళు ఓడిపోతారు. రామారావు 2 కాన్స్టిట్యున్సీల్లో నిలబడితే చిత్తరంజన్ దాస్ మీద ఓడిపోలేదా? చాలా చిన్నవాడు చిత్తరంజన్ దాస్ కల్వకుంట్లో ఓడిపోతుంటారు. ఓటములు జయములు. రామారావు సంగతి పక్కన పెట్టండి, జయలలిత కరుణానిధి ఎప్పుడు ఓడిపోలే, వాళ్ళు పర్సనల్ గా ఎప్పుడు ఓడిపోలే జయలలిత కరుణానిధి కదా. ఇప్పుడు కరుణానిధి రెగ్యులర్ గా గెలిచే కాన్స్టిట్యున్సీలోనే శేఖర్ బాబు అనే ఒక ఆయన నిలబడ్డాడు. రెగ్యులర్ గా ఓడిపోలే కదా. ఇప్పుడు చెప్తాను, స్టాలిన్ మీద టీవీకే అభ్యర్థి విఎస్ బాబు 4006 రౌండ్లు కంప్లీట్ అయినాయి. 4011 ఓట్లతో స్టాలిన్ మీద కొలత్తూరులో లీడింగ్ లో కనిపిస్తున్నారు. 23 రౌండ్స్ కదా సార్, మీకు తెలుసు కదా. 20 రౌండ్స్ కానీ ప్రతి రౌండ్ లో పై రౌండ్లలో తగ్గితే, పై రౌండ్లలో ఈ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి, 5,000 క్యాచ్ చేసాడు అనుకోండి,